యువత చేతిలో ఆయుధం ఓటు. ఆ ఓటు వేయకుంటే ప్రజాస్వామ్యానికే చేటు అని మొదటి ఓటు వేయబోయే యువకులు ఓటు ఈ రాష్ట్ర దశ మార్చేలా ఉండాలే కానీ వృధా కారాదని మాజీ ఐఏఎస్ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువకులకు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చౌడవరంలోని చిప్స్ ఫార్మసీ కళాశాలలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ నేతృత్వంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీడీపీ ఉపాధ్యక్షులు పంచుమర్తి శేషులతో కలిసి చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాలలో ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో మాజీ ఐఏఎస్ రామాంజనేయులు ఇంటరాక్ట్ అయ్యారు. మహిళలకు సామాజిక సమానత్వానికి, సాధికారతకే, బెస్ట్ ఎడ్యుకేషన్కే, మౌలిక సదుపాయాల కల్పనకే, గుంతలు లేని రోడ్డుకే, పేదరిక నిర్మూలనకే, ఉద్యోగ అవకాశాలకే, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కే మై ఫస్ట్ ఓట్ ఫర్ మై ఫస్ట్ ఓట్ ఫర్ మై ఫస్ట్ ఓట్ ఫర్ ఓట్ వేసిన సంబంధించిన మన శ్రేయోభిలాషి నాగార్జున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అతిపెద్ద సంస్థ చైర్మన్ రాయపాటి శ్రీనివాస్ గారికి. ఇది ఒక పెద్ద సొసైటీ. 12,000 మంది విద్యను అభ్యసిస్తున్నారంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది ఈ సొసైటీ నుంచి బయటకు వెళ్తున్నారు. అలాంటి ఉన్నతమైనటువంటి సొసైటీని స్థాపించి దానికి చైర్మన్గా మనకు ఈరోజు మనతో మాట్లాడినటువంటి శ్రీనివాసరావు గారికి, ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారు, మీరు ఇప్పుడే ముందుగా షేక్స్పియర్ అన్నారు. ఎందుకంటే తెలుసా షేక్స్పియర్ అని? Anybody? Why is being called Shakespeare? ఇలా గుంపులో మాట్లాడుతూ ప్రయత్నం లేదు. ఎవరో ఒకరు చేయండి, ఎందుకు ఆయన్ని షేక్స్పియర్ అంటున్నారు? వై ఈజ్ బీయింగ్ కాల్డ్ షేక్స్పియర్? ఆయన ఇంగ్లీష్ లో బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ కలిగి ఉన్నటువంటి ఓటు హక్కుని వినియోగించుకుంటేనే దానికి ప్రయోజనం. ఓటు హక్కు అనేది ఎలా వస్తుందో తెలుసా? What is the eligible criteria to attain age? చెప్పండి. 18 years age. Only 18 years age ఇక్కడ పుట్టి ఉంటే ఆయనకు, అంటే ఇండియాలో ఏ ప్రాంతంలో పుట్టినా ఆయనకు ఓటు హక్కు వస్తుంది కదా. 17 సంవత్సరాల 11 నెలల 29 రోజులు ఉంటే ఓటు హక్కు వస్తుందా? ఓటు హక్కు వస్తుందంటే అడిషనల్ గా మనకు వచ్చిన క్వాలిఫికేషన్ బై బర్త్ మనం ఇండియనే కదా. బై బర్త్ ఇండియనే కాదా? ఇండియనే. కానీ ఓటు హక్కు వచ్చేటప్పటికి ఇట్ గివ్స్ యాడింగ్ స్ట్రెంగ్త్. అంటే మీరు చట్టబద్ధమైనటువంటి పౌరులు.
సిటిజన్ వేరు, సిటిజన్ అండర్ ది లా వేరు. అంటే 18 years వచ్చిన తర్వాత ఆయనకు ఓటు హక్కు వస్తే ఆయన పరిపూర్ణమైనటువంటి పౌరుడిగా పరిగణించబడతారు. అంటే మీరు ఉద్యోగానికి అప్లై చేయొచ్చు, లేదా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, మరొక రకంగా కూడా ఈవెన్ మ్యారేజ్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. లేదంటే బిలో 18 years శ్రీనివాస్ గారి సమక్షంలో ఏదైతే మన ప్రతిపాడు నియోజకవర్గానికి కంటెస్ట్ చేయబోతున్న మన గుంటూరు జిల్లా మాజీ కలెక్టర్ గారు, ఉన్నత విద్యావంతులు, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, పంచాయతీరాజ్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఎంతో స్ఫూర్తిదాయక వ్యక్తి. వారిని మనం తీసుకొచ్చుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీరందరూ ఓటు హక్కు ఉందా? మీ అందరికీ ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. ఈరోజు మీరందరూ తొలి ఓటు వేయబోతా ఉన్నారు. అందుకని యువనేత నారా లోకేష్ గారు తెలుసుగా మీ అందరికీ, మమ్మల్ని అందరినీ ప్రతి కళాశాలకి వెళ్ళి గౌరవ ఇన్ఛార్జి గారి సమక్షంలో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించే విధంగా తొలి ఓటు వినియోగించుకుపోయే ఏదైతే మీరందరూ ఉన్నారో ఆ ఓటు రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మోటివేట్ చేయమని చెప్పి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఓటు హక్కు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, ఎలా వేయాలి అంశాల మీద మన ముఖ్య అతిథులు ఇప్పుడు మాట్లాడతారు. ధన్యవాదాలు.